Yeah, good evening, one and all. So today in this session, we are going to discuss about the 10th class physics concept. So the name of the topic we are going to discuss is about the principle of method of mixtures. Okay. So once again, I am reminding the heading. So today we are going to discuss the topic name called principle of method of mixtures. So actually, this topic is mainly from 10th class physics concept subject. So this topic belongs to the unit number 1 of 10th class physics. So the name of the lesson is heat. In that heat lesson, we are going to cover the topic called principle of method of mixtures. So first of all, we need to understand what is the meaning of method of mixtures and what is the meaning of the word mixture and what is the meaning of the word method and what is the basic principle hidden inside the ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. అసలు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏంటి, దేని గురించి చెప్తుంది అని మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోర్డు మీద కనుక అబ్జర్వ్ చేయగలిగితే ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ లేదా ప్రాబ్లం రూపంలో కానీ మనకి 3 విధాలుగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో 1 ఈజ్ అబౌట్ 1 మార్క్ క్వశ్చన్ అండ్ అనదర్ 1 ఈజ్ అబౌట్ ద 2 మార్క్స్ క్వశ్చన్ ఆర్ ఇట్ మే బి ఎక్స్పెక్టెడ్ టు అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్సో. అసలు ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏంటంటే మీరు బోర్డు మీద కనుక అబ్జర్వ్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ వన్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ దట్ స్టేట్మెంట్. సో వాట్ ఐ హ్యావ్ రిటన్ ఆన్ ద బోర్డ్. సో అబ్జర్వ్ దట్ వన్. వెన్ టూ బాడీస్, సో 2 బాడీస్ తీసుకోమంటున్నారండి. సో వెన్ 2 బాడీస్, సో బ్రాకెట్లో ఏముంది, 1 ఈజ్ హాటర్ అండ్ అదర్ ఈజ్ కోల్డర్. సో మనం తీసుకున్నటువంటి 2 బాడీస్లో ఒక బాడీ హాటర్ బాడీ అయి ఉండాలి, ఇంకొక బాడీ కోల్డర్ బాడీ అయి ఉండాలండి. ఓకే. సో వెన్ 2 బాడీస్, 1 ఈజ్ హాటర్ అండ్ అదర్ ఈజ్ కోల్డర్ ఆర్ బ్రాట్ ఇన్ టు థర్మల్ కాంటాక్ట్. ఇప్పుడు ఆ రెండింటినీ కూడా మనం కాంటాక్ట్లో పెడితే థర్మల్ కాంటాక్ట్. సో వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ థర్మల్ కాంటాక్ట్ అంటే టెంపరేచర్స్ని బేస్ చేసుకుని ఆ 2 బాడీస్ని కూడా కాంటాక్ట్ అంటే టచింగ్లో కనుక పెడితే ఏ 2 బాడీస్ని, 1 ఈజ్ హాటర్ బాడీ and another one is colder body. So when these 2 bodies, one is hotter and other is colder, are brought into thermal contact. So thermal is the word related to the temperature. So thermal అన్న వర్డ్ దేనికి సంబంధించిందండి, టెంపరేచర్ సంబంధించి. సో టెంపరేచర్ని బేస్ చేసుకుని 2 బాడీస్ని కూడా కాంటాక్ట్లో పెడితే ఏమవుతుంది, ద నెట్ హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్డ్ బై ఏ కోల్డర్ బాడీ. సో దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అండి. సో ఎప్పుడైతే ఈ 2 బాడీస్ని అంటే ఏ 2 బాడీస్, హాటర్ బాడీ అండ్ అదర్ కోల్డర్ బాడీ, ఈ రెండింటినీ కూడా థర్మల్ కాంటాక్ట్లో కనుక పెట్టగలిగితే, ఎప్పుడైతే వెన్ దీస్ 2 బాడీస్ ఆర్ సెట్ టు బి ఇన్ థర్మల్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, సో డెఫినెట్లీ ఎనర్జీ విల్ బి ఫ్లోడ్ ఫ్రమ్ హయ్యర్ బాడీ టు లోవర్ బాడీ. అంటే ఇక్కడ హయ్యర్ బాడీ అంటే ఏది, హాటర్ బాడీ, లోవర్ బాడీ అంటే ఏంటి, కోల్డర్ బాడీ. సో ఇప్పుడు ఈ రెండింటిని కాంటాక్ట్లో పెట్టినప్పుడు డెఫినెట్గా హయ్యర్ నుంచి లోవర్కి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ కింద మనం ఏం తీసుకోవచ్చు, హీట్ని తీసుకోవచ్చు. బికాస్ వీ కెన్ సే దట్ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. సో ఇక్కడ వన్ బాడీ టు అదర్ బాడీ అంటే ఏ బాడీ, హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఎప్పుడు ఫ్లో అవుతుంది, వెన్ దీస్ 2 బాడీస్ ఆర్ సెట్ టు బి ఇన్ థర్మల్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. అయితే ఇక్కడ ఏ 2 బాడీస్ అంటే హాటర్ బాడీ అండ్ కోల్డర్ బాడీ. సో ఫైనల్గా మనం చెప్పాలనుకుంది ఏంటంటే, ఎప్పుడైతే ఆ 2 బాడీస్ని కూడా థర్మల్ కాంటాక్ట్లో పెడతామో, ఎప్పుడైతే ఆ 2 కూడా థర్మల్ కాంటాక్ట్లో ఉంటాయో, హాటర్ బాడీ నుంచి ఎంతైతే హీట్ అనేది లూజ్ అయిపోతుందో, ఆ లూజ్ అయిపోయినటువంటి హీట్ని కోల్డర్ బాడీ గెయిన్ చేసుకోవాలి. గట్ ఇట్ ఆర్ నాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హీట్ కాబట్టి మనం జోల్స్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హాటర్ బాడీ 10 జోల్స్ కనుక అది లూజ్ అయిపోయింది అనుకోండి, ఆ లూజ్ అయిపోయినటువంటి 10 జోల్స్ని ఎవరు గెయిన్ చేసుకోవాలి, కోల్డర్ బాడీ గెయిన్ చేసుకోవాలి. ఎప్పుడు గెయిన్ చేసుకుంటుంది, దీస్ 2 బాడీస్ ఆర్ సెట్ టు బి ఇన్ ద థర్మల్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ వాట్ ఐ హ్యావ్ రిటన్ ఆన్ ద బోర్డ్. సో ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ ద బాక్స్, మీరు అబ్జర్వ్ చేస్తే డౌన్లో ఒక చిన్న బాక్స్ ఉంచండి. నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. అయితే ఇక్కడ నెట్ హీట్ అంటే ఏంటంటే, నెట్ అంటే ఓవరాల్, టోటల్, అంటే ఎంతైతే హీట్ లాస్ట్ అయిపోయిందో అంతే హీట్ గెయిన్ చేసుకోవాలి. సో నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. అయితే ఇక్కడ నెట్ హీట్ లాస్ట్ అంటే ఏ బాడీ లూజ్ అయినట్టు, హాటర్ బాడీ లూజ్ అయినట్టు, ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే లూజ్ అయిందో ఆ లూజ్ అయింది ఎవరు గెయిన్ చేసుకోవాలి, నెట్ హీట్ గెయిన్. గెయిన్ చేసుకుంది ఎవరు, కోల్డర్ బాడీ.
సో అప్పుడు మాత్రమే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేది సాటిస్ఫై అవుతుంది. గట్ ఇట్ అన్న. సో ఫైనల్ యూ కెన్ సే దట్ వెన్ టూ బాడీస్, వన్ ఈజ్ హాటర్ బాడీ అండ్ అదర్ ఈజ్ కోల్డర్ బాడీ, ఆర్ బ్రాట్ ఇన్ టు థర్మల్ కాంటాక్ట్, ద నెట్ హీట్ లాస్ట్ బై హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ హీట్ గెయిన్డ్ బై కోల్డర్ బాడీ. సో సింపుల్ గా ఒక వన్ వర్డ్ బాక్స్ లో రాయాలంటే నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. సో గెయిన్ చేసుకుంది ఎప్పుడు కూడా కోల్డర్ బాడీ అవుతుంది, లూజ్ అయింది ఎప్పుడు కూడా హాటర్ బాడీ అవుతుంది. ఎందుకంటే ఆ లూజ్ అయిందంతా కూడా హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి హయ్యర్ టు లోవర్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ హయ్యర్ అంటే హాటర్, లోవర్ అంటే కోల్డర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కింద కొన్ని నోటేషన్స్ ఉన్నాయి చూడండి, M1 T1, M2 T2. సో మనం టూ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, అంటే టూ బాడీస్ తీసుకున్నాం. అందులో M1 ఈజ్ ద మాస్ ఆఫ్ ద హాటర్ బాడీ. సో M1 మనం ఎలా తీసుకోవచ్చండి, హాటర్ బాడీ యొక్క మాస్ కింద తీసుకోవచ్చు. అలాగే దానికంటే ఒక టెంపరేచర్ ఉంటుంది, సో దాన్ని మనం T1 కింద తీసుకోవచ్చు. సో కాబట్టి M1 T1 అర్థమైంది కదండి. M1 ఈజ్ ద మాస్ ఆఫ్ ది హాటర్ బాడీ అండ్ T1 ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది హాటర్ బాడీ. సిమిలర్లీ M2 T2, సో మాస్ ఆఫ్ ది కోల్డర్ బాడీ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది కోల్డర్ బాడీ. ఇప్పుడు M1 T1 అండ్ M2 T2, ఇప్పుడు ఆ రెండింటిని కనుక మనం కలిపేస్తే డెఫినెట్ గా హీట్ అనేది హాటర్ టు కోల్డర్ ఫ్లో అవుతుందని చెప్పి మనం స్టేట్మెంట్ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఎంతైతే హీట్ లూజ్ అవుతుందో అంతే హీట్ కోల్డర్ బాడీ గెయిన్ చేసుకోవాలి. అంటే ఇట్ మీన్ దట్ T1 కి T2 కి మధ్య ఒక ఫైనల్ టెంపరేచర్ అనేది డెవలప్ అవుతుంది, అవునా కదా. అంటే ఒక హాటర్ బాడీని కోల్డర్ బాడీని రెండింటిని మనం కాంటాక్ట్ లో పెడితే ఖచ్చితంగా రిజల్టెంట్ టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ రిజల్టెంట్ టెంపరేచర్ అనేది మీకు ఒక బాక్స్ లో ఇచ్చి చూడండి, T ఈజ్ ఈక్వల్ టు, ఆ టెంపరేచర్ దేనికి ఈక్వల్ అవ్వాలంటున్నాడు, M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాబ్లమ్స్ రూపంలో అడుగుతాడు. సో M1 is the mass of hotter body, T1 is the temperature of the hotter body, M2 is the mass of the colder body, T2 is the temperature of the colder body. So finally M1 T1 plus M2 T2 divided by total mass M1 plus M2. ఇవన్నీ చేస్తే మనకి రిజల్టెంట్ టెంపరేచర్ క్యాపిటల్ T అనేది వస్తుంది. ఆ రిజల్టెంట్ టెంపరేచర్ అంటే ఏంటి, ఆ రెండు బాడీస్ ని థర్మల్ కాంటాక్ట్ లో పెట్టినప్పుడు ఫైనల్ గా వచ్చే టెంపరేచర్ అనమాట. అది ఎలా వస్తుంది, M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. సో ఫైనల్ గా మనం చెప్పాలంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్. సో ఓవరాల్ గా చెప్పుకుంటూ వెళ్తే, వెన్ టూ బాడీస్, వన్ ఈజ్ హాటర్ బాడీ అండ్ అదర్ ఈజ్ కోల్డర్ బాడీ, ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, then the net heat lost by colder body is then the net heat lost by hotter body is equal to the net heat gained by colder body. In simple, you can say that net heat lost is equal to net heat gain. So whereas M1 T1 and M2 T2 represents the mass and temperatures of hotter and colder body, so the resultant temperature capital T is given by M1 T1 plus M2 T2 by M1 plus M2. Got it or not? So this is the concept hidden in the principle of method of mixture. Okay, so I request everyone to copy down this one. Okay, good evening, have a nice day.